క్వశ్చన్ 1 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారము గ్రేహౌండ్ మరియు ఆక్టోపస్ దళాలు రెండు రాష్ట్రాల మధ్య క్రింది విధముగా విభజింపబడతాయి. Options. 1 ఉద్యోగులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారముగా. 2 కేంద్రము నిర్ణయించిన విధముగా. 3 విభజింపబడవు మరియు తెలంగాణలో ఉంటాయి. 4 విభజింపబడవు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. Answer. 1 ఉద్యోగులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారముగా. క్వశ్చన్ 2 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? Options. 1. 25. 2. 24. 3. 26. 4. 27. Answer. 1. 25. క్వశ్చన్ 3 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని ఏ సెక్షన్ ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలను ఆదాయపు పన్ను చట్టము క్రింద సెట్ ఆఫ్ మరియు క్యారీ ఫార్వర్డ్ చేసే విషయాన్ని సూచిస్తుంది. Options. 1 సెక్షన్ 74. 2 సెక్షన్ 71. 3 సెక్షన్ 72. 4 సెక్షన్ 73. Answer. 1 సెక్షన్ 74. క్వశ్చన్ 4 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల నుండి సౌకర్యాల వినియోగము విషయములో నిబంధనలు మరియు షరతుల ఒప్పందము చేసుకొనటానికి రెండు రాష్ట్రాలకు ఇచ్చిన సమయము ఎంత? Options. 1 1 సంవత్సరము. 2 6 సంవత్సరము. 3 2 సంవత్సరము. 4 3 సంవత్సరము. Answer. 1 1 సంవత్సరము. క్వశ్చన్ 5 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారము ఉమ్మడి రాజధాని హైదరాబాద్ యొక్క భౌగోళిక ప్రాంతము ఏది? Options. 1 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతము. 2 హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలు. 3 సెక్రటేరియట్ ప్రాంతము. 4 హైదరాబాద్ నగరము. Answer. 1 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతము. క్వశ్చన్ 6 విభజన తరువాత 2015 నుండి 16లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రెవెన్యూ వృద్ధి క్రింది శాతంగా ఉన్నది. Options. 1. 16%. 2. 12%. 3. 10%. 4. 8%. Answer. 1. 16%. క్వశ్చన్ 7 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారము హైదరాబాద్ నగరము నుండి వచ్చే పన్ను రాబడి. Options. 1 50 నుండి 50 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల మధ్య విభజింపబడుతుంది. 2 30 నుండి 70 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల మధ్య విభజింపబడుతుంది. 3 20 నుండి 80 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల మధ్య విభజింపబడుతుంది. 4 ఆంధ్రప్రదేశ్ వాటా ఇవ్వబడదు. Answer. 4 ఆంధ్రప్రదేశ్ వాటా ఇవ్వబడదు. క్వశ్చన్ 8 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని 5వ అధికరణమును అనుసరించి హైదరాబాదు నగరము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రములకు ఎన్ని సంవత్సరముల వరకు ఉమ్మడి రాజధానిగా మెలుగుతుంది ఈ క్రింది వానిలో గుర్తించగలరు? Options. 1 10 సంవత్సరములు. 2 10 సంవత్సరములు మించకుండా. 3 10 సంవత్సరములు దాటి. 4 పైనవి ఏవీ కావు. Answer. 2 10 సంవత్సరములు మించకుండా. క్వశ్చన్ 9 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ 2014 చట్టములోని 10వ షెడ్యూల్లో ఈ రోజుకి ఎన్ని సంస్థలు ఉన్నాయి? Options. 1. 142. 2. 185. 3. 112. 4. 107. Answer. 1. 142. క్వశ్చన్ 10 కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డును పర్యవేక్షించు అత్యున్నత కౌన్సిలకు అధిపతి ఎవరో ఈ క్రింది వానిలో గుర్తించగలరు? Options. 1 ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర గవర్నరు. 2 భారత ప్రధాన మంత్రి. 3 కేంద్ర జల వనరుల శాఖ మంత్రి. 4 కేంద్ర జల సంఘ అధిపతి. Answer. 3 కేంద్ర జల వనరుల శాఖ మంత్రి.
క్వశ్చన్ 11 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారము హైదరాబాద్ నందు గల గ్రేహౌండ్ శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ నుండి ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తుంది? Options. 1 7 సంవత్సరములు, 2 సంవత్సరములు, 3 సంవత్సరములు, 4 5 సంవత్సరములు, Answer. 3 సంవత్సరములు. క్వశ్చన్ 12 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ద్వారా ఏర్పాటు చేయబడిన అపెక్స్ కౌన్సిల్ పని ఏమిటి? Options. 1 ఆస్తుల విభజనని పర్యవేక్షించుట. 2 రాజధాని నిర్మాణపు పనులను పర్యవేక్షించుట. 3 ఉద్యోగుల పంపిణీ పర్యవేక్షించుట. 4 నదీ జలాల నిర్వహణ బోర్డులను పర్యవేక్షించుట. Answer. 4 నదీ జలాల నిర్వహణ బోర్డులను పర్యవేక్షించుట. క్వశ్చన్ 13 ఏ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారము ఆస్తుల విభజన 2 రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో జరగాలని అత్యున్నత న్యాయస్థానము ఆదేశించింది? Options. 1 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 2 ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి. 3 ఏపీ జెన్కో. 4 ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ. Answer. 2 ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి. క్వశ్చన్ 14 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 లోని షెడ్యూల్ X నందు గల ఆస్తుల విభజనకై ఏర్పాటు చేసిన కమిటీ ఈ పేరుతో పిలవబడుతున్నది? Options. 1 శ్రీకృష్ణ కమిటీ. 2 కమలనాథన్ కమిటీ. 3 శివరామకృష్ణన్ కమిటీ. 4 షీలా బేడి కమిటీ. Answer. 4 షీలా బేడి కమిటీ. క్వశ్చన్ 15 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్లో పేర్కొన్న కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులను ఏ రీతిలో పంచుకోవాలో నిర్ధారించే ఏవి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పరిచ్ఛేదం ఏది? Options. 1 పరిచ్ఛేదం 71. 2 పరిచ్ఛేదం 52. 3 పరిచ్ఛేదం 53. 4 పరిచ్ఛేదం 59. Answer. 3 పరిచ్ఛేదం 53. క్వశ్చన్ 16 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ పరిచ్ఛేదం ఏపీఎస్ఎఫ్సి విభజన గురించి చెబుతుంది? 1 పరిచ్ఛేదం 53. Options. 1 పరిచ్ఛేదం 53. 2 పరిచ్ఛేదం 70. 3 పరిచ్ఛేదం 71. 4 పరిచ్ఛేదం 54. Answer. 2 పరిచ్ఛేదం 70. క్వశ్చన్ 17 ఆదాయ పన్ను చట్టం కింద విభజన తరువాత రాష్ట్ర పిఎస్యుల నష్టాలను, లాభాలలో నుండి తగ్గించి మిగిలిన నష్టాన్ని తరువాతి ఆర్థిక సంవత్సరానికి తీసుకొని వెళ్ళటానికి చేసే విషయము గురించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ పరిచ్ఛేదం చెబుతుంది? Options. 1 పరిచ్ఛేదం 71. 2 పరిచ్ఛేదం 72. 3 పరిచ్ఛేదం 73. 4 పరిచ్ఛేదం 74. Answer. 4 పరిచ్ఛేదం 74. క్వశ్చన్ 18 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ పరిచ్ఛేదం తెలంగాణ రాష్ట్ర కేడర్ ను ఏర్పాటు చేసింది? Options. 1 పరిచ్ఛేదం 73. 2 పరిచ్ఛేదం 74. 3 పరిచ్ఛేదం 75. 4 పరిచ్ఛేడు 76. Answer. 4 పరిచ్ఛేడు 76. క్వశ్చన్ 19 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 82వ పరిచ్ఛేదం ప్రకారం 2 రాష్ట్రాల మధ్య పిఎస్యు ఉద్యోగుల పంపకానికి సంబంధించిన విధివిధానాలను ఎవరు నిర్ణయిస్తారు? Options. 1 కేంద్ర ప్రభుత్వం. 2 పిఎస్యు కేంద్ర కార్యాలయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. 3 సంబంధిత పిఎస్యు. 4 జనాభా నిష్పత్తికి అనుగుణంగా పంపకం జరుగుతుంది. Answer. 3 సంబంధిత పిఎస్యు. క్వశ్చన్ 20 ఏపీ ప్రభుత్వపు పథకమైన ఎన్.టి.ఆర్. భరోసా దేనికి ఉద్దేశించినది? Options. 1 వృద్ధులు, వికలాంగుల కోసం జీవిత బీమా పథకం. 2 నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ హామీ పథకం. 3 నిమ్న ఆదాయ కుటుంబాల కోసం వైద్య బీమా పథకం. 4 వృద్ధులు, వికలాంగుల కోసం జీవనోపాధి, పెన్షన్ పథకం. Answer. 4 వృద్ధులు, వికలాంగుల కోసం జీవనోపాధి, పెన్షన్ పథకం.